అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఆ శివయ్య కరుణ ఎప్పుడు మీ అందరిపైన ఉండాలి. ఆయనే ఆది, ఆయనే అంతం, అంతా ఆయనే. ఈరోజు నేను చెప్పబోయేది ఈ తండ్రి గురించేనండి. ఈ తండ్రికి ఏ విధంగా మనం పూజ చేసుకుంటే మన కోరిక అనేది నెరవేరుతుంది అంటారు కదండి, శివుడు ఆజ్ఞ లేనిది చీమైన అని కొట్టదు అని. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం మీకు వితిన్ 7 డేస్లో మార్పు అనేది కనిపిస్తుంది. మొదటిసారి నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. నా పాత సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీకు సమయం ఉన్నప్పుడే చూడండి. స్కిప్ చేసుకుంటూ చూడడం వల్ల ఏంటంటే కొన్ని మనం చెప్పే చిట్కాలు, పూజలో పద్ధతి అనేది స్కిప్ అయిపోతుంది. మీరు దాన్ని స్కిప్ చేయకుండా మీకు సమయం దొరికితేనే ఓపెన్ చేసి చూసుకోండి, లేకుంటే లైక్ చేసి పెట్టుకోండి. మీకు టైం దొరికినప్పుడు తీరిగ్గా ఓపిగ్గా కూర్చొని ఒక 5-10 నిమిషాలు ఓపిగ్గా వినండి. విన్న తర్వాత మీరు ఈ పూజ అనేది చెయ్యండి. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కోరికలున్నా ఈ శివయ్య తప్పకుండా తీరుస్తాడైనా. ఈరోజు చెప్పబోయే పరిహారము మీకు ఎలాంటి సమస్యలు ఉండనండి, జటిలమైనవి ఎలాంటి సమస్యలైనా ఉండని. నేను ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం మీకు తప్పకుండా వితిన్ 7 డేస్లో మార్పు అనేది కనిపిస్తుంది. ఇది నా గ్యారెంటీ. నమ్మకంతో చేయండి, నమ్మకం ఉన్న వాళ్ళే చేయండి, నమ్మకం ఉన్న వాళ్ళే చూడండి. ఈ నెగిటివ్ కామెంట్స్ అనేది పెట్టకూడదండి, అర్థమైందా? కొంతమంది చూసి నెగిటివ్ పెడుతూ ఉంటారు, పెట్టకూడదు. మీకు నచ్చితేనే చూడండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఈరోజు నేను చెప్పబోయే ఇది పరిహారం ఏంటంటే పసుపు అండి. పసుపుతోటి చేయాల్సిన పరిహారం. అవునండి, మీరు విన్నారు. ఇది ఖర్చు ఏం ఉండదు మీకు. పసుపు తీసుకోండి. పసుపుని తీసుకోండి. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అభిషేకం చేయడానికి శివలింగాలు తప్పకుండా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయండి. చూడండి, కొంతమంది తులసి కోటలో పెట్టుకుంటారు, కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు, కొంతమంది గుళ్ళల్లో ఉంటుంది. మీరు గుళ్ళల్లోకి వెళ్ళి కూడా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు. మీరు ఏం చేయండి అంటే మంచి పసుపు అండి, మంచి స్వచ్ఛమైన పసుపు కొమ్ములు మీరు ఒక 100 గ్రామ్స్ ఎంతనో తీసుకొని ఆ పసుపు అనేది మీరు శివాలయంకి తీసుకొని వెళ్ళండి. పంతులకి ఒక రోజు ముందు చెప్పండి, నేను ఇలా స్వామివారికి ఈ విధంగా అభిషేకం అనేది చేయించాలనుకుంటున్నానని చెప్పండి మీరు. లేకుంటే కొంతమంది ఒప్పుకోరు, మీరు వెళ్ళండి. ముందుగా చెప్పడం మన బాధ్యత, మన మంచిది కాబట్టి మనం ఏంటంటే రెడీ అయిపోయి చక్కగా వెళ్ళిపోవచ్చు. మీరే ఇంట్లో ఆడించండి ఆ పసుపు కొమ్ముల్ని చక్కగా దాంట్లో జల్లెడ పట్టండి. మంచిగా అయిపోయిన తర్వాత చూడండి, మీరు అక్కడ శివాలయాల్లో లేకుంటే బయట మన గుళ్ళల్లో చిన్న బయట దేవుళ్ళ దగ్గర చెట్ల కింద అక్కడ చిన్న లింగాలు కూడా ఉంటాయి. చూడండి, గమనించండి. ఒకవేళ మీకు అక్కడ ఒప్పుకోకుండా మీరు తప్పకుండా మాత్రం పూజ అనేది చెయ్యాలండి. పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు అనేది ఆ స్వామివారికి మీరు మొత్తం అతని పైన అభిషేకం చేస్తారు కదా. చేసిన తర్వాత ఆ పసుపుని కాస్త తీసుకోండి. మీరు కాస్త అభిషేకం ఆ స్వామివారి పైన పసుపు వేస్తాం కదా, వేసిన తర్వాత ఆ పసుపుని అనేది కొంచెం మీరు తీసుకొని మీరేం చేయండి అంటే దాన్ని పక్కకి పెట్టేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత కొంచెం పసుపు ఒక 3 సార్లు వాడాల్సి వస్తుంది మీకు. మళ్ళీ పసుపు నీళ్ళల్లో కలుపుకున్న తర్వాత స్వామివారి పైన మీరు అభిషేకం చేయండి. ఆ తరువాత మళ్ళీ వేరొక మంచి నీళ్ళతో మళ్ళీ అభిషేకం చేయండి. ఈ పసుపు అనేది ఇప్పుడు అభిషేకం చేస్తాం కదండి, తప్పకుండా మనము ఒక గిన్నె మన చెంబు లాంటివి తీసుకొని వెళ్ళండి, రాగు చెంబు. దాంట్లో ఆ పసుపు అనేది వేసేసుకోండి. ఇప్పుడు నేను తీసుకోమని చెప్పాను కదా, ఆ పసుపు తీసుకోండి, దాంట్లో వేసేసుకోండి. అక్కడ చక్కగా స్వామివారికి మీ ఓపిక అండి, మీరు ఎన్ని ప్రదక్షిణలు చేసుకుంటారో మీ ఓపిక అది. ప్రదక్షిణలు చేసుకోండి, స్వామివారిని చక్కగా మొక్కుకున్న తర్వాత అక్కడ కూర్చోండి కాసేపు. కూర్చున్న తర్వాత మారేడు ఆకులు ఉంటాయి చూడండి, స్వామివారికి తప్పకుండా శివాలయాలలో మీకు మారేడు ఆకులు దొరుకుతాయి. అవి ఒక 5 తీసుకొని ఆ పసుపులో వేసేసుకోండి. ఇప్పుడు నేను తీసుకోమన్నాను కదా, ఆ పసుపులో వేసేసుకోండి. 5 లేకుంటే 1
మీకు ఒకటి దొరికినా పర్వాలేదు తెచ్చుకోండి. వీలైతే మీరే తీసుకొని వెళ్ళండి అభిషేకానికి. స్వామివారి తలపైన అవి పెట్టిన తర్వాత పసుపు వేసి అలా మీరు అభిషేకం చేసినా ఇంకా చాలా మంచిదేనండి. చూడండి, ఆ ఆకులు తెచ్చుకోండి ఇంటికి. మీరు అక్కడ కూర్చొని ఇంకా వెనక్కి మళ్ళీ చూడొద్దండి. అక్కడ కూర్చొని చక్కగా మీరు ఏవన్నా ప్రసాదాలు తీసుకొని వెళ్ళుంటే ఆ స్వామివారికి సమర్పించేసేయండి. చక్కగా కూర్చోండి, మొక్కుకోండి, మీ సమస్య ఏంటో చెప్పుకోండి. 7 రోజుల్లో నా ఈ సమస్య తీరిపోవాలి స్వామి అని మొక్కుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇంటికి వచ్చేయండి. ఆ పసుపుని తీసుకొని అలానే తీసుకొని వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీ ఇంటి సింహద్వారం, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి మెయిన్ మనం ఇంట్లోకి వెళ్ళే డోర్ ఉంటుంది కదండి, సింహద్వారం పైన మీరు ఏం చేయండి అంటే మారేడాకు ఉంది కదండి, కొన్ని నీళ్ళు తీసుకోండి. పక్కకి మీ ఇంట్లోకి రాగానే ఆ మారేడాకు పక్కకు పెట్టుకోండి. వేరే నీళ్లు కొన్ని తీసుకొని దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసి ఇల్లంతా జల్లించేసేయండి, ఇలా చిలకరించేయండి. ఆ తర్వాత బయట సింహద్వారం దగ్గర కడప దగ్గరికి రండి. వచ్చిన తర్వాత పైన అటు ఇటు మీరు ఏం చేయండి అంటే స్వస్తిక్ వేయండి. అవునండి, మీ ఇంటికి 2 సైడ్లు ఇప్పుడు పైన కడప ఉంటుంది కదండి, పసుపుతో స్వస్తిక్ వేయండి. వేసిన తర్వాత మీరు ఏం చేయండి, మీ డబ్బులు పెట్టే చోట కూడా ఇంట్లో స్వస్తిక్ వేసుకోండి ఆ పసుపుతోటి. ఆ తర్వాత మీరు స్నానం చేసే నీటిలో రోజు కొంచెం ఆ పసుపు వేసుకోవచ్చు. కొంచెం పసుపు బొట్టులాగా పెట్టుకోండి. మీరు ఇప్పుడు కుంకుమ ఉన్న దాంట్లో కలిపేసుకోండి, దాంట్లో కలిసిపోతుంది పసుపు. అలా చేసుకోండి. ఆడవాళ్ళైతే మంగళసూత్రాలకి పెట్టుకోండి. మీరు కూడా నుదుటిన కంపల్సరీ బొట్టు పెట్టుకోండి. పసుపు బొట్టు తప్పకుండా పెట్టుకోండి. చూడండి, మీకు 7 రోజుల్లో మీ కోరిక ఎంత తీరదైనా సరే అండి తీరిపోతుంది. ఆ స్వామివారిని మీరు కోరుకునే కోరిక న్యాయంగా ఉండాలి. అందులో మీరు ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ దేవుడు అనేది, మీరు ఎవరో చెప్పారు కదా చేస్తాం కదా అన్నట్టు అలా ఉండకూడదండి. మీ మనసులో నుంచి స్వామివారి పైన భక్తి భావన అనేది రావాలి. అప్పుడే మీ పూజ అనేది ఫలిస్తుంది. మీరు చేసే ఆ పరిహారం అనేది ఆ స్వామివారికి నచ్చుతుంది. ఆ తర్వాత మీకు తప్పకుండా ఆయన ఆశీర్వాదం ఇవ్వాల్సిందే, ఇస్తాడు కూడా. ఎంతమంది శివుడి భక్తులైతే ఉన్నారో ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓం నమః శివాయ అని పెట్టండి. శివభక్తులు నిజంగా ఆ శివుడిని మీరు నమ్మినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయగలరు. నేను రోజు తప్పకుండా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకేమైనా సందేహాలు డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగొచ్చు. నేను దానిపైన వీడియో మీకు చేసి పెడతాను, చెప్తాను కూడా. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా చెప్తానండి. తప్పకుండా కొంచెం సమయం తీసుకున్నా కానీ మీకు మాత్రం వీడియో అనేది నేను తప్పకుండా చేస్తాను. దానికి తగ్గట్టుగా రిప్లై ఇస్తాను. మీరు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పగలరు. నాకు తోచిన విధంగా ఆ స్వామివారు ఎలా చెప్పిస్తే అలా మీకు నేను పరిహారం అనేది చెప్తానండి. మరొకసారి చెప్తున్నాను, నమ్మకం ఉన్న వాళ్ళే చెయ్యండి. ఓం నమః శివాయ.